భయపడేవాళ్లంటే భయపెట్టే వాళ్లకు లోకువ. బలహీనుల్ని బానిసల్లా భావిస్తూ భయపెట్టేందుకు బరితెగిస్తారు. లేనిపోని అధికారం చెలాయిస్తూ జీవితాలతో ఆడుకుంటారు. ఏ తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడాలి? చెడును ఎదిరించేందుకు ఎందుకు వెనకడుగు వేయాలి అనుకుంటుంది ఓ యువతి. తనను పట్టి పీడిస్తున్న ఓ మృగానికి ఎదురు తిరిగింది. న్యాయంగా అయితే ఈ పోరాటంలో ఆమె గెలవాలి. కానీ పరిస్థితులు మృగానికే అనుకూలంగా మారాయి. అలా ఎందుకు జరిగిందో, ఆమె ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్ లో చూద్దాం. ఏ వ్యవహారమైనా మనకు నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పేయాలి. మొదట్లోనే దాన్ని తుంచెయ్యాలి. ఆ విషయంలో ఏమాత్రం సంకోచించినా అసలుకే ఎసరు తప్పదు. అలా ఎందుకన్నామో ఈ ఎపిసోడ్ ద్వారా తెలుస్తుంది. జస్ట్ వాచ్. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో బస్టాప్. అందరూ బస్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతలో ఓ కుర్రాడొచ్చి అక్కడున్న ఓ అమ్మాయితో, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏం, నన్నెందుకు ప్రేమించావు అంటూ రాద్ధాంతం చేశాడు. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగాడు. నువ్వంటే నాకిష్టం లేదు అని ఏడ్చేసింది ఆ అమ్మాయి. ఏయ్, నువ్వెలా ప్రేమించవో చూస్తా, మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఈ జులై పేరు మధు. వయస్సు 22 ఏళ్లు. రోజు ఆమె వెంట పడుతూ ప్రేమించమంటూ వేధించేవాడు. ఆమె పేరు మమత. ఇంటర్ చదువుతోంది. రోజు మధు చేతిలో చిత్రహింసలు అనుభవిస్తోంది. ఏడాది నుంచి ఈ ప్రేమ తంతు సాగుతూనే ఉంది. మధు సైకోలా వేధించడం, మమత ఏడు పందుకోవడం కామన్ అయిపోయింది. ప్రేమంటే తెలియని వయసు ఆమెది. ప్రేమ పట్ల సరైన అభిప్రాయం లేని శాడిస్టు మధు. ఓ రోజు కాలేజీ నుంచి ఇంటికి వెళుతుండగా అడ్డుకున్నాడు. ఏయ్, నన్ను ప్రేమిస్తావా లేదా అని గద్దించాడు. నువ్వంటే నాకిష్టం లేదు, నన్ను వదిలేయ్ అంటూ ఏడ్చింది. ఆ శాడిస్టు వదిలేసే రకం కాదు కదా, నన్ను ప్రేమించాల్సిందే, అప్పటి వరకు నిన్నొదిలేదే లేదు అన్నాడు. మమత తండ్రి పోచయ్య కూలి పనులు చేసేవాడు. వాళ్ళది పేద కుటుంబం. పెద్దమ్మాయి స్వరూప ఇంటి పట్టునే ఉండి తల్లికి సాయపడేది. రెండో అమ్మాయిన మమతంటే పోచయ్యకు ప్రాణం. ఆమెను బాగా చదివించాలని, కష్టమన్న తెలియకుండా పెంచాలని అనుకునేవాడు. కాని పేదరికం ఆయన్ని వెక్కిరించేది. కష్టాల కడలిలో ఆ కుటుంబం బందీ అయింది. కూతుళ్లకు తగిన న్యాయం చెయ్యలేనేమోనని తరచూ ఆవేదన చెందేవాడు పోచయ్య. మధు విషయానికొస్తే మమత ఇంటి పరిస్థితి కంటే కాస్త బెటర్. తాతల నాటి పొలం కొంతుంది. తండ్రి కనకయ్య వ్యవసాయం చేసేవాడు. మధు ఇంటికి పెద్దవాడు. అతడికి ఓ తమ్ముడు చెల్లి ఉన్నారు. అంతా బాగానే ఉన్నా మధుయే కాస్త తేడా. అతనిది విపరీత మనస్తత్వం, సినిమాటిక్ ఆలోచనలు. తనను తాను గొప్పగా ఊహించుకునేవాడు, హీరో అని అనుకునేవాడు. ఏమైనా చెయ్యగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్. సహజంగా ఆ వయసులో కుర్రాళ్ళు రకరకాల ఊహల్లో తేలుతూ ఉంటారు. మధుకు లవ్ ఫ్యాంటసీ ఉంది. అది ఎలా ఉందంటే,
ఎవరో ఒకరిని అర్జెంటుగా ప్రేమించేయాలనే ఆలోచన, నలుగురు తన గురించి మాట్లాడుకోవాలనే ఆరాటం. రే, వీడు ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడ్రా అని ఫ్రెండ్స్ అంతా చెప్పుకోవాలని కలలు కనేవాడు. అదే మమతను మధు ఇష్టపడేలా చేసింది. ఎప్పుడో ఏదో సందర్భంలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. మమత పెద్దగా పట్టించుకోలేదు. మధు మాత్రం దాన్నే ప్రేమగా భావించుకున్నాడు. ఆ పిచ్చి పెరగసాగింది. ఆమె వెనకాలే తిరుగుతూ మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఆమె క్యాజువల్ గా మాట్లాడింది. వాటిని ఆమె చాలా తేలిగ్గా తీసుకుంది. అతడు మాత్రం అతిగా ఊహించుకున్నాడు. పలకరించగానే మాట్లాడుతోందంటే నన్ను ఇష్టపడుతోందన్నమాట అనుకున్నాడు. అతని సైకో మనస్తత్వానికి అలా అర్థమైంది. ఓ రోజు కాలేజీకి వెళుతుండగా దారిలో ఆపాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ, నాకు తెలుసులే అన్నాడు. ఆమె షాక్ అయింది. ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకుంది. అతనిలో అలాంటి ఆలోచనలు ఉన్నాయని తెలియగానే భయంతో అక్కడి నుంచి పరిగెత్తింది. అప్పటినుంచే సమస్య మొదలైంది. రోజు ఆమె వెంటపడి ఏంటి సమాధానం చెప్పువు అంటూ బలవంత పెట్టేవాడు. ఆమె మౌనంగా ఉండిపోయేది. మరీ రెట్టించడిగితే భయంతో పారిపోయేది. ఇలా కొన్ని రోజులయ్యాక కూతురు దిగాలుగా ఉండడాన్ని పోచయ్య గమనించాడు. ఆమె నోదర్చాడు. ఏంట్రా, ఏమైంది, ఎందుకు అదోలా ఉన్నావు అని అడిగాడు. నాన్నకు చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించిన మమత చివరికి తండ్రిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మధు అరాచకాలను చెప్పింది. పోచయ్యకు ఒక్కసారిగా కళ్ళు ఎరిపెక్కాయి. ఆవేశం హద్దులు దాటింది. ప్రాణంగా చూసుకునే అమ్మాయి కళ్ళలో నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెనంతలా ఏడిపించిన మధును చీల్చి చెండాడాలని డిసైడ్ అయ్యాడు. ఆవేశంలో పోచయ్య తమ కూతుర్ని ఎవరో ఏడిపిస్తున్నారని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా? అవతలి వాడెవడైనా సరే తాట తీస్తారు. ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తే పోలీసులకు అప్పగిస్తారు. మరి పోచయ్య ఏం చేశాడు? కూతురి సమస్యకు ఎలా చెక్ పెట్టాడు? మధు తండ్రి కనకయ్య పోచయ్యకు బాగా తెలుసు. అందువల్ల మర్నాడు మధును కలిశాడు. బాబు, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. మీ నాన్న నాకు బాగా తెలుసు. ఇలాంటివి మానుకో, మమత జోలికి రాకు అంటూ సున్నితంగా మందలించాడు. మధు సంగతి తెలిసిందేగా. ప్రేమనుకుంటూ పిచ్చి మైకోలో మునిగిపోయాడు. మమతను వేధించడం మానలేదు. ఈసారి పోచయ్య సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. నా కూతురు జోలికొచ్చావో జాగ్రత్త అని హెచ్చరించాడు. మమత ముందే 4 తగిలించడంతో మధు ఆహం దెబ్బతింది. హీరోయిజం డ్యామేజ్ అయిపోయినట్లు తెగ ఫీల్ అయిపోయాడు. కొన్ని రోజులు మమతకు దూరంగా ఉన్నాడు.
లోపల మాత్రం రగిలిపోయాడు. మమతను ఎలాగైనా దక్కించుకోవాలని కక్షగట్టాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఆర్థిక ఇబ్బందులొచ్చాయి. పోచేయకు కూలి పనులు దొరకడం కష్టమైంది. పుట్టిన ఊరు, సొంత ఊళ్లను వదిలేసి పని కోసం దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై ఇంట్లో వాళ్ళందరితో చర్చించాడు. చివరికి ఆయన దుబాయ్ వెళ్ళక తప్పలేదు. ఇటు మధు ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులొచ్చాయి. పని కోసం కనకయ్య కువైట్ వెళ్లాలనుకున్నాడు. 2 కుటుంబాల్లో ఇంటి పెద్దలు పరాయి దేశాలకు వెళ్లిపోయినట్లయింది. మమత ఇంట్లో తల్లి, అక్క తప్ప ఎవరూ లేరు. పోచయ్య తోడుగా లేని లోటు అనుక్షణం కనిపించేది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమలో పెరిగిన మమత మొహంలో తండ్రి దూరమైన వెలితి స్పష్టంగా కనిపించేది. దుబాయ్ నుంచి నాన్న ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురు చూసేది. సరిగ్గా అప్పుడే మొదలైంది సైకో పార్ట్ 2. కొన్ని రోజులుగా మమత కంటికి కనిపించకుండా పోయిన మధుకి పోచయ్య లేకపోవడం అనుకూలంగా మారింది. ఇదివరకటి కంటే నిర్లక్ష్యంగా తయారయ్యాడు. మమతను ఏం చేసినా అడిగేవాళ్లు లేరు అనుకున్నాడు. అతని ఆలోచనలు మరింత వికృతమయ్యాయి. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై మమత పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సైకోలా విరుచుకుపడేవాడు. తప్పించుకోవాలని చూస్తే కొట్టేవాడు. విపరీత చేష్ట చేసేవాడు. అతని పిచ్చి వేషాలకు ఆమె బెంబేలెత్తిపోయేది. అతని పేరు వింటే చాలు వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. నాన్న, వాడు నా వెంట పడుతున్నాడు, కొడుతున్నాడు, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పుకోవడానికి తండ్రి పక్కన లేడు. తల్లి, అక్కకు చెప్తే వాళ్ళు ఏమీ చేయలేక బాధపడతారని భావించింది. ఊళ్ళో అందరికీ తెలిస్తే పరువు పోతుందనుకుంది. చావోరేవో అతని గట్టిగా ఎదిరించాలని నిర్ణయించుకుంది. ఓ రోజు ఎదురొచ్చిన మధును ధైర్యంగా ఎదుర్కొంది. ప్రతి మాటకు బదులిచ్చింది. నువ్వంటే నాకిష్టం లేదు, నా వెంట పడొద్దని తెగేసి చెప్పింది. అతడు మరింత మూర్ఖుడయ్యాడు. ఇష్టం లేదని చెప్పిన ఆ నోటితోనే ఇష్టమని చెప్పించుకుంటా అంటూ వంకరగా నవ్వుకున్నాడు. 4 రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆమెకు ఎదురుగా వచ్చాడు. అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లబోయింది. అడ్డుగా నిలబడి చెయ్యి పట్టుకున్నాడు. నేనింటికెళ్ళాలి, చెయ్యొదులు అంది. ఎప్పట్లాగే రెచ్చిపోయాడు. ఏంటి ఈ మధ్య మాటలు వస్తున్నాయి? నాకెదురు తిరుగుతున్నావు? పద, నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? నేను రాను అంది. నేను రమ్మంటే రావాల్సిందే అంటూ ఆమెను ముందుకు లాగబోయాడు.
ఉన్న శక్తినంతా కూడగట్టి తన చెయ్యిని విడిపించుకోవాలని ప్రయత్నించింది. అంతే, ఆవేశంతో ఊగిపోయాడు. ఏంటే గింజుకుంటున్నావు? ఇన్నాళ్ళు నన్ను చూస్తేనే ఏడ్చేదానివి, ఇప్పుడేమైంది అంటూ చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. లాగి దెబ్బకాయ కొట్టింది. ఆమె మరోసారి కొట్టడంతో ఆ ఉన్మాది భరించలేకపోయాడు. బలవంతంగా లాక్కుపోయాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న తన ఇంటికి పట్టుకుపోయాడు. సైకో మధు నుంచి తప్పించుకోవడానికి మమత ఏం చేసి ఇంట్లో తండ్రి లేని వేళ మమత నిస్సహాయురాలైంది. ఆ దుర్మార్గుణ్ణి ఎదిరించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. చివరకు ఓ ఘోరం జరిగిపోయింది. మమత భయంతో వణికిపోయింది. గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. అప్పటికే క్రూరంగా మారిన మధు అవకాశం ఇవ్వలేదు. ష్, అరవకు, నేనంటే ఇష్టమా లేదో చెప్పు అని గద్దించాడు. ఏం చెయ్యాలో తెలియక ఏడ్చేసిందామె. ఏయ్, ఏడవకు, నాకేడిపంటే చెడ్డ చిరాకు అని గట్టిగా అన్నాడు. ఆ టైంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో మమత వేదన అరణ్యరోదన అయింది. ప్రేమిస్తావా లేదా అంటూ పిచ్చిగా కొట్టాడు. ఇప్పటికైనా చెప్పు, నేనంటే ఇష్టమేనా అని మళ్ళీ అడిగాడు. నువ్వెంత కొట్టినా నువ్వంటే నాకేమాత్రం ఇష్టం లేదు అని ఖరాఖండిగా చెప్పింది. అతడిలో రోషం ద్వేషం పెరిగిపోయాయి. నన్నే కాదంటావా అంటూ ఆమెపై ఉరుములా విరుచుకుపడ్డాడు. రేప్ చేయాలని చూశాడు. గట్టిగా ప్రతిఘటించింది. దాదాపు తిరగబడింది. అదో పరాభవంలా భావించాడు. నన్నిష్టపడినప్పుడు ఇంకెవ్వరిని ఇష్టపడకూడదు అంటే దాని అర్థం నువ్వు చావాలి. నువ్వు చచ్చావనుకో నా కోరిక తీరినట్లే అన్నాడు. మమత భయంతో నిలువెల్లా వణికిపోయింది. నిజంగా చంపేస్తాడేమోనని జడిసిపోయింది. గబగబా పక్కనే ఉన్న గూట్లో వెతికాడు. పురుగుల మందు బాటిల్ బయటకు తీశాడు. ఇదిగో, నీకు బాగా కావలసింది తీసుకొచ్చాను, ఇది తాగి చావు అంటూ నన్ను కాదన్నందుకు నువ్వు చావాల్సిందే, తాగు అంటూ బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశాడు. క్షణాల్లో అది ఆమె గొంతులోకి వెళ్లిపోయింది. ఆమె శరీరంలో అణువణువును చీల్చసాగింది. బాధతో మమత మెలికలు తిరిగిపోయింది. ఆమె ప్రాణాలతో విలవిలలాడుతుంటే గేటు తీసి బయటకు పోయాడు. అప్పటికే కళ్ళు మసకబారడంతో ఆమె స్పష్టంగా చూడలేకపోయింది. అంతలోనే గేటు మూతపడింది. గంట తర్వాత మళ్లీ వచ్చాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె చూశాడు. మానవత్వాన్ని మట్టు పెట్టేస్తున్న ఆ మృగంలో ఎక్కడో చిన్న జాలి కలిగింది. వెంటనే సర్ఫ్ నీళ్లు రెడీ చేసి ఆమె చేత తాగించాడు. బలవంతంగా వామిటింగ్స్ చేయించాడు. ఫలితం కనిపించలేదు. మమత కళ్ళు మూతపడసాగాయి. మధులో భయం మొదలైంది. అక్కడ ఒక్క క్షణం ఉన్న ప్రమాదమే అనుకున్నాడు. పారిపోయాడు. ఇంతలో మమత తల్లికి విషయం తెలిసింది. మధు
మధు మమతను బలవంతంగా లాక్కెళ్లడం చూసిన ఓ అమ్మాయి విషయం ఆమె తల్లికి చెప్పింది. కూతుర్ని వెతుక్కుంటూ ఆమె అక్కడికి వచ్చింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మమతను చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమయం దాటిపోవడంతో మమత మనల్ని వీడి వెళ్లిపోయింది. తన ప్రమేయం లేకుండా ప్రేమంటే ఏంటో కూడా తెలియని వయసులో సైకో ఉచ్చులో చిక్కుకుంది. అందమైన పువ్వు లాంటి మమత జీవితాన్ని మొగ్గదశలోని దారుణంగా చిదిమేశాడు. అసలు ఇలాంటివి ప్రేమలేనా? ప్రేమంటే ఏమిటో కూడా తెలియకుండా ప్రేమకు పిచ్చి పిచ్చి అర్థాలు వెతుక్కుంటున్నారు మధు లాంటి సైకోలు. తాము అనుకున్నదే జరగాలన్న ఆవేశం, తమ మాటే నెగ్గాలన్న పంతం. ఫలితం అత్యంత విషాదకరం. మనకు దక్కని వాళ్ళు ఇంకెవరికీ దక్కకూడదన్న ఉన్మాదపు ఆలోచనల వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అమ్మాయిలు గాలోళ్లకు గడ్డి పెట్టాల్సిందే. వాళ్ళు వెంటపడి వెధవేషాలేస్తే జాలి పడాల్సిన పని లేదు. పోలీసులకో షీ టీమ్స్కో చెప్పి తాట తీయించండి. మమత లాంటి పరిస్థితి మరో అమ్మాయికి రాకూడదన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇది వాటి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.